న్యూస్ నేను అనుషిక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవంలో స్వల్ప ప్రభాతం జరిగింది. ఇక్కడ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగతం వేదిక కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు, పోలీసుల సమన్వయ లోపం వల్లే ఈ ఘటన జరిగింది. రైతు మహోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన చాపర్ నుంచి సూచించిన చోటు కాకుండా వేరే చోట ల్యాండ్ అయింది. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేయగా రైతు మహోత్సవం జరుగుతున్న గిరిజన కళాశాల మైదానంలో ల్యాండ్ అయింది. ఈ మైదానంలో కూడా హెలిప్యాడ్ ఉండడంతో కన్ఫ్యూజ్ కు గురయ్యారు. అధికారుల తీరుపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో 3 రోజుల పాటు రైతు మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. అయితే దీనికి ముందు ఏదైతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాల్సిన మన రైతు మన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు అయిన తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావులు హెలిప్యాడ్ లో నిజామాబాద్ కు వస్తున్నారు. అయితే అందులో భాగంగా యాక్చువల్ గా ఇది కలెక్టరేట్ మైదానంలో యాక్చువల్ గా ల్యాండ్ కావాల్సిన ఏదైతే హెలిప్యాడ్ అది సభా ప్రాంగణం దగ్గరలో ఉన్న గిరిరాజ్ కాలేజ్ లోని ఏదైతే రైతు మహోత్సవ కేంద్రంగా జరగాల్సిన ఆ కార్యక్రమానికి దగ్గరలోనే మరో హెలిప్యాడ్ ఉండడంతో పొరపాటున అక్కడ ల్యాండ్ అయింది. యాక్చువల్ గా ఇది కలెక్టరేట్ గ్రౌండ్ లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి నేరుగా వాహనాలతోటి ఇక్కడ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు రావాల్సి ఉంది. కానీ చాపర్ లో ఉన్న ఏదైతే పైలట్ కు సరైన సమాచారం లేకుండా ఇక్కడ స్థానిక అధికారులు, పోలీసులు వాళ్ళ సమన్వయ లోపంతో ఇది అక్కడ దిగాల్సింది, కలెక్టరేట్ దిగాల్సింది ఇదే సభా ప్రాంగణం దగ్గరలోనే దిగింది. అయితే ఒక్కసారిగా అది దిగడంతో దాని నుంచి వచ్చిన గాలి దుమారంతో పూర్తిగా అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు గాని, తర్వాత ఏదైతే స్వాగత తోరణాలు గాని, అక్కడే ఉన్న చాలా మంది రైతులు కళ్ళల్లోకి దుమ్ము పడడము, తర్వాత అక్కడి నుంచి పరిగెత్తడంతో కింద పడి కొందరికి గాయాలు కావడం గాని, తర్వాత టెంట్లు కూలిపోయి పూర్తిగా అనేక మందికి చిన్న చిన్న స్వల్ప గాయాలైనట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వాస్తవానికి అక్కడ పొరపాటు జరిగిందనేది చెప్పవచ్చు. అసలు పైలట్ కు సమాచారం సరిగ్గా లేదు. 2 చోట్ల హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అంటున్నారు. అయితే మొత్తానికైతే మంత్రులు దీని పట్ల అధికారుల ఎక్కడైతే పోలీసులు, తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక జిల్లా అధికారుల ఏదైతే పనితీరు మీద వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయిలు, అంటే ఆ సమయంలో ఎవరెవరు వేదిక పైన ఉన్నారు? స్వాగత వేదిక కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు? వాస్తవానికి ఇక్కడ లోకల్ లీడర్స్, ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన లోకల్ లీడర్స్, అధికార యంత్రాంగము వీళ్ళంతా సభా ప్రాంగణంలో ఉన్నారు. అయితే అప్పటికే ఇంకా మంత్రులు రావాల్సి ఉంది. వాళ్ళు వస్తున్నట్లుగా అప్పటి వరకు కార్యక్రమాన్ని నడుపుతున్నారు. అయితే జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రావడము, తర్వాత స్థానిక నేతలు, తర్వాత ఇక్కడ ఉన్న ఏదైతే రైతు బోర్డు సభ్యుడు గడువు గంగాధర్, తర్వాత మిగతా వారంతా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, తర్వాత మిగతా వాళ్ళంతా వాళ్ళు అక్కడ హెలిప్యాడ్ లో వాస్తవానికి
హెలిప్యాడ్ దగ్గరికి కలెక్టరేట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్లి మంత్రులను స్వాగతం పలికేందుకు వెళ్లారు. కానీ ఇక్కడ లోకల్ నాయకులే సభ నడుపుతున్నారు. వాళ్ళు వచ్చే వరకు ఒక్కసారిగా అది ఈ హెలిప్యాడ్ ఇక్కడనే ల్యాండ్ కావడం తోటి గాలి విపరీతంగా రావడము, తర్వాత గాలి దుమారము, దుమ్ము అంతా ఒక్కసారిగా వచ్చి టెంట్ ఒక్కసారి కుప్పకూలింది సభా ప్రాంగణం దగ్గర. దాంతో అప్పటికప్పుడు అక్కడ ఉన్న వారంతా చెల్లా చెదురుగా వెళ్ళిపోవడం జరిగింది. అయితే వెంటనే ల్యాండ్ అయి దిగి వచ్చిన మంత్రులు కొద్దిసేపటికి మళ్ళీ సభా ప్రాంగణాన్ని సరిదిద్ది మళ్ళీ సభను యథావిధిగా కొనసాగించారు. రైట్ సైలు, థ్యాంక్ యూ.